Audio Jungle. Audio Jungle. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను, క్షీరసహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సొకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే కాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయు మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసితిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికిచ్చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలికొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచితిని, నా చేతుల నుండియు నా వ్రేళ్ల నుండియు జటామాంస గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్లిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతన్ని వెదికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీది కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందున్న గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసు వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయలు నీలరత్న ఖచ్చితమైన విచిత్రమ దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనం నుండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. తెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచుకము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరుస కత్తెరవేయబడినవియు కడుగబడి ఇప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగుపడుచున్నవి. 60 మంది రాణులను 8 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు, రాణులను ఉపపత్నులను దాన్ని పొగుడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియూ నగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చినో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని.
తెలియకయే నా జనులలో ఘనులగు వారి రథములను నేను కలిసికొంటిని. షూలమీమతి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము. షూలమతి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానయీము నాటకమంతా వింత అయినదా? పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము, సంయమళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండను గాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరుకుచుములు జింక పిల్లలయు తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెప్షోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియులారా, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచుములు గెలల వలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచుములు ద్రాక్ష గెలల వలె నున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె నున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె నున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రుతుల ఎధరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లిమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావల్లులు చిగిరించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చుటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వ్రేలాడుచున్నవి. పరమగీతములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన యొక్క సహోదరుని వలె నీవు నా ఎడల నుండి నన్నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శనవుదును, నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందువని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలల అగ్ని జ్వాలా సమయములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిదాయన, దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని, నా కుచుములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోను నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయువారికి 200 వచ్చెను. ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రివలే ఉండుము.
గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడీ పిల్లవలే ఉండుము. పరమగీతము గ్రంథాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. పరమగీతములు మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు విన్న ప్రతి ఒక్కరిని, మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక. ఈ గ్రంథం చివరిలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ప్రేమ మరణమంత బలమైనది. దేవుని ప్రేమ కూడా మన పట్ల అంత బలమైనది. ఆయన మనల్ని ఒక ముద్రలాగా తన హృదయం మీద ఉంచుకున్నారు. మన జీవితాల్లో ఆయనే అతి సుందరుడు, 10,000లో గుర్తించదగినవాడు అని మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఆత్మీయులకు షేర్ చేయండి. రేపటి ఎపిసోడ్ నుండి మనం బైబిల్లోని అతిపెద్ద ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథాన్ని ప్రారంభించబోతున్నాం.